దేశంలో నక్సలైట్లు లొంగిపోవాలని అమిత్ షా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది నక్సలైట్లు లొంగిపోతున్నారు. ఈ రోజుకి లొంగిపోతున్నారు. సరే, లొంగిపోవటం కానీ మంచి తరుణమే. ఎందుకంటే మీరు ఈ 40 ఏళ్ల నుంచి నాకు ఈ నక్సలిజం మీద కొంత పేపర్ ద్వారా ఐడియా ఉంది. కానీ మీరు సాధించింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. పైగా మీరు ఎంతో మీ జీవితాన్ని, విలువైన జీవితాన్ని దుర్భర పరిస్థితుల్లో బతకడం ఉంది. మేము ఒక నిమిషం ఫ్యాన్ లేదా బతకలేం. మరి మీరు అడవుల్లో ఏ విధంగా బతుకుతున్నారు మాకు అర్థం కావట్లేదు. అంతేకాదు, మరి మీరే ఏదైనా సాధించారా అంటే మరి మీకు అక్కడ ఉండే జవాన్లు ఎవరు, బిఎస్ఎన్ జవాన్లు ఉంటారు, లేదా గ్రే హౌండ్స్ ఉంటారు, లేదా బార్డర్ సెక్యూరిటీ ఉంటారు, లేకపోతే మిలిటరీ ఉంటారు. మరి వాళ్ళతో మీరు యుద్ధం చేసి వాళ్ళు మీరు చంపుకోవడం తప్ప, మీరు ఇంకా ఎక్కువ నష్టపోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉంది? అన్యాయం అసలు ఎక్కడ జరుగుతుంది? అక్కడెక్కడా జరగట్లా. మరి మన సిటీలో, టౌన్లో జరుగుతుంది. మరి రెవెన్యూ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, మరి అలాగే మున్సిపల్ ఆఫీసులు కానీ, పంచాయతీరాజులు కానీ, మరి ఎక్కడికి వెళ్ళి అవినీతి, అన్యాయం, లంచం. మీరు ఇదేదన్నా ఈ దేశంలో ఈ 40 ఏళ్ళ ఎక్కడన్నా అరికట్టగలిగారా? లేదు. ఎక్కడో రాజకీయాల మీద ఖర్చు పెట్టుకోవడాలు మారతారా? మీరు ఇక్కడికి వచ్చి మీ విలువైన సలహాలు మాకు ఇస్తే మేము దాన్ని, అవినీతిని నిర్మూలించడానికి మా వంతు మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ వాళ్ళని వర్మ.